శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ 11 రోజులు ప్రత్యేక పూజలు, వివిధ వాహన సేవలు జరగనున్నాయి. గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కేవలం శివస్వాములకు మాత్రమే 4 రోజుల పాటు స్పర్శ దర్శనాలు లభించనున్నాయి. శ్రీశైలం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. 11 రోజుల పాటు అంటే ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవాళ భృంగి వాహన సేవ, రేపు హంస వాహన సేవ, ఎల్లుండి మయూర వాహన సేవ జరుగుతాయి. 13న శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ నిర్వహిస్తారు. 14న గజవాహన సేవ నిర్వహిస్తారు. 15న మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం, నందివాహన సేవతో పాటు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. 16న సాయంత్రం రథోత్సవం, రాత్రికి తెప్పోత్సవం జరుగుతాయి. 17న ధ్వజావరోహణం, 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం నిర్వహిస్తారు. శయనోత్సవంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 12వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు శివదీక్ష ఇరుముడిగల స్వాములకు విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. గతేడాది కంటే 30% అదనంగా వస్తారని, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మార్కాపురం జిల్లా దోర్నాల నుంచి వాహనాల రద్దీ భారీగా పెరగడంతో గణపతి చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.